ఇది నేను 2 మంత్స్ బ్యాక్ తీసుకున్న బిఎంఐ. నా వెయిట్ వచ్చి 97 అండ్ బాడీ ఫ్యాట్ వచ్చి 35 అట్లయితే ఉంది. సో నేను ఇప్పుడు వెయిట్ లాస్ అయితే 97 నుంచి 90కి అయితే వచ్చాను. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను మీతో నా వెయిట్ లాస్ జర్నీ గురించి అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎందుకు వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశాను అంటే, ఒక 2.5 మంత్ బ్యాక్ అయితే నేను నా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశాను. ఎందుకు స్టార్ట్ చేశాను అంటే, నేను నా బాడీలో చాలా చేంజెస్ అబ్జర్వ్ చేశాను. ఐ మీన్ మై 30s. సో ఎక్కువ ఏజ్ ఏమీ కాదు, అట్లా అని వెరీ యంగ్ ఏజ్ కాదు. బట్ నేనేమంటే ఏమన్నా పని చేయాలన్నా నేను చేసుకోలేకునేదాన్ని. ఏమన్నా చిన్న సో నాకైతే హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువైంది, ఇన్ఫ్లమేషన్ అనేది చాలా ఎక్కువైంది, ఫేస్ కూడా చాలా చబ్బీగా, ఫ్యాట్ స్టోరేజ్ అనేది చాలా ఎక్కువైపోయింది. అదైతే నాకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఐ థాట్ ఆఫ్ స్టార్ట్ మై వర్కౌట్, డైట్, ఎవ్రీథింగ్. ఇక్కడ మెయిన్ థింగ్ ఏమంటే, మనము డిన్నర్ అన్నది వితిన్ 7 బాడీకి కొంచెం టైం ఇవ్వాలి. మెయిన్ థింగ్ టు రికవర్. స్టెప్స్ ఎక్కి దిగాలన్నా ఎక్కువ ఆయాసము అట్లా వచ్చేసేది. మా బాబుతో ఏమన్నా ఆడుకోవాలన్నా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. చాలా చేంజెస్, ఒక్కటి కాదు. సో ఫుడ్ క్రేవింగ్స్, ఎంత తిన్నా మళ్ళీ ఆకలి వేయడము, ఇట్లా చాలా చేంజెస్ అబ్జర్వ్ చేశాను. సో ఐ జస్ట్ వాంట్ టు స్టార్ట్ మై వెయిట్ లాస్. సో ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఐ హ్యావ్ టు ఫోకస్ ఆన్ మై ఫుడ్ ఫస్ట్. ఫుడ్ మీద ఫోకస్ చేయాలి. తర్వాత నా డైలీ యాక్టివిటీస్, ఏదో ఒక యాక్టివిటీ. సో వాకింగ్ అంటే నేను ఫస్ట్ ఏం చేసేదాన్ని అంటే, సరే వాకింగ్స్ చేద్దామని స్టార్ట్ చేసేదాన్ని. బట్ ఏమంటే, ఒక 2 days వెళ్ళడము, మళ్ళీ ఆపేయడము, ఒక 3 days వెళ్ళడం, మళ్ళీ ఆపేయడము, మళ్ళీ ఇంకొక రోజు మోటివేషన్ తెచ్చుకొని లేదు వెళ్ళాలి అనుకొని మళ్ళీ స్టార్ట్ చేయడం, మళ్ళీ స్టాప్ చేయడం, ఇలా జరుగుతూ వచ్చేది. సో తర్వాత లేదు, నేను చాలా స్ట్రిక్ట్గా చేయాలి అనేసి నేను జిమ్లో అయితే జాయిన్ అయ్యాను. జిమ్లో జాయిన్ అయినాక ఫస్ట్ ఒక 1 week కొంచెం బాడీ పెయిన్స్ అట్లా ఉంటాయి. బట్ ట్రస్ట్ మీ, చాలా స్ట్రెంగ్త్ అయితే గెయిన్ అయింది నాకు. మెయిన్ ఏమంటే, మనకు వెయిట్ తగ్గాలి అంటే ఎక్సర్సైజ్ ఒకటే కాదు, ఫుడ్ చాలా ఇంపార్టెంట్. ఫుడ్ వచ్చి మనకు 70% వర్క్ అవుతుంది. ఎక్సర్సైజ్, అదర్ యాక్టివిటీస్ అన్నీ మనకు 30% వర్క్ అవుతాయి. సో మెయిన్ నేనైతే ఫుడ్ మీద ఫోకస్ చేశాను. హై ప్రోటీన్ ఇంటేక్ స్టార్ట్ చేశాను. తర్వాత నాకు క్రేవింగ్స్ కొంచెంగా తగ్గింది. జంక్ ఇవన్నీ తినడం కూడా తగ్గింది. ఎందుకంటే హై ప్రోటీన్ ఎక్కువ ఇంటేక్ చేయడం వల్ల నాకు క్రేవింగ్స్ కొంచెం తగ్గాయి. ప్రోటీన్ అంటే నేను ప్రోటీన్ పౌడర్స్ ఇట్లా ఏం తీసుకోలేదు. ప్రోటీన్ పౌడర్ లైక్ ఏమంటే, ఇంట్లో బుడ్డ శనగలు ఉంటాయి కదా, అవి అంటే మిల్లెట్స్, చికెన్, ఎగ్స్, ఏదో ఒకటి ఇంక్లూడ్ చేసుకోండి. ప్రోటీన్ రిచ్డ్ సోయాబీన్, పప్పులు ఉంటాయి కదా మామూలుగా. వెజిటేరియన్స్కి అయితే మనకు మెయిన్ రిసోర్స్ పన్నీర్, సోయాబీన్స్, రాజ్మా, ఇట్లాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. తర్వాత ఆకుకూరలు చాలా మంచిది. నాకైతే చాలా హెయిర్ ఫాల్ ఉండేది, ఇప్పుడు చాలా తగ్గింది. సో లీఫీ వెజిటేబుల్స్ కూడా ఇంక్లూడ్. క్రాష్ డైట్స్ 1 day 2 daysలో వెయిట్ లాస్ అయిపోతాము. 1 dayలో 1 kg ఇట్లా క్రాష్ డైట్స్ చేస్తే ఇమీడియట్గా మనం ఎప్పుడైతే ఎక్కువ రోజు మనం క్రాష్ డైట్స్ చేయలేము. సో క్రాష్ డైట్స్ చేస్తే మనం వెంటనే వెయిట్ మళ్ళీ పుట్ ఆన్ అయిపోతాం. సో దానివల్ల మనం చేసిన యూజ్ ఉండదు. అలా అని మనము 1 or 2 daysలో మనం వెయిట్ లాస్ అయిపోవాలి, 1 monthలో మనం 10 kgs తగ్గిపోవాలని క్రాష్ డైట్స్ చేస్తే మాత్రం వర్కౌట్ అవ్వదండి, సీరియస్లీ అవ్వదు. మనం ఎప్పుడైతే ఆ క్రాష్ డైట్ స్టాప్ చేసేస్తామో ఇమీడియట్గా మనము వెయిట్ పుట్ ఆన్ అయిపోతాము. మళ్ళీ మనము ఒక 2 kgs తగ్గామనుకోండి, ఇమీడియట్గా 3 kgs ఇంక్రీజ్ అయిపోతాం. ఎందుకంటే మన బాడీ అట్లా రెస్పాండ్ అవుతుంది. సో క్రాష్ డైట్స్ చేయకండి ప్లీజ్. దెన్ 3 to 4 liters ఆఫ్ వాటర్ చాలా ఇంపార్టెంట్. వాటర్ మిస్ చేయకండి. స్లీప్ చాలా 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 ఇంపార్టెంట్ అండి. మీ బాడీ రికవర్ అవ్వాలి, ఫ్యాట్ లాస్ అవ్వాలి అంటే నిద్రలోనే జరుగుతుంది. సో మీరు ఎంత బాగా నిద్రపోతారో అంత బాగా ఫ్యాట్ లాస్ అయితే అవుతుంది. బట్ ట్రస్ట్ మీ,
ఈ స్టెప్స్ కానీ ఫాలో అయితే మీరు మళ్ళీ నాకు వచ్చి కమెంట్ చేస్తారు కంపల్సరీ. నేను మళ్ళీ నెక్స్ట్ మంత్కి సేమ్ టైం ఒక వీడియో అయితే చేస్తాను. ఎంత లాస్ అయ్యాను, మీకు ఏమైనా హెల్ప్ అవుతుందా, నేనైతే డైలీ రీల్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో నేనేం తింటున్నాను, 10K స్టెప్స్ ఫినిష్ చేశానా లేదా, మీకు కొంచెం మోటివేట్ అవుతుంది అన్నట్టు నేను ప్లాన్ చేస్తున్నాను. సో ఈ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.